హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ప్రియా. ఈరోజు మీతో నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేంటంటే హాయ్ నాన్న సినిమా మన మేనిఫెస్టేషన్తో ఎలా రిలేట్ చేసుకోవచ్చు అనే దాని గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బట్ బిఫోర్ వి గెట్ ఇన్ టు ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్లో అన్ని మోటివేషనల్, ఇన్స్పిరేషనల్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో ఇఫ్ దట్ సౌండ్స్ గుడ్ టు యూ, డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. ఓకే, మూవింగ్ ఇన్ టు ద వీడియో. సో బిఫోర్ నేను హాయ్ నాన్న సినిమా వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు కొన్ని చెప్తాను. మీరు ఎవరైనా హాయ్ నాన్న సినిమా చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ మూవీ, చాలా చాలా మంచి మూవీ. సో నెట్ఫ్లిక్స్లో ఉందనుకుంటా. ఒకవేళ చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి, యూ విల్ లవ్ ఇట్. అండ్ ఈ సినిమాలో నేను ఇద్దరి గురించి మాట్లాడతాను. హీరో, హీరోయిన్ గురించి మాట్లాడతాను. హీరో పేరేమో విరాజ్. సో నేను ఎప్పుడైనా విరాజ్ అంటే అది హీరో అని మీరు గుర్తుపెట్టుకోండి. హీరోయిన్ పేరు వచ్చేసి రెండు పేర్లు ఉంటాయి, ఒకటి వర్ష, ఒకటి యష్న. సో ఫ్లాష్ బ్యాక్లో ఉన్న హీరోయిన్ పేరేమో వర్ష, యాక్చువల్ మూవీలో ఉన్న హీరోయిన్ పేరేమో యష్న. సో ఇవి మూడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో నేను ఈ 3 నేమ్స్ యూస్ చేస్తూ ఉంటాను సినిమాలో, వీడియోలో. సో మీకు ముందే చెప్తున్నాను సో దట్ మీరు రిలేట్ చేసుకుంటారని, కన్ఫ్యూజ్ అవ్వరని మీకు ముందే ఒక ఇండికేషన్ ఇస్తున్నాను. ఓకే, సో హాయ్ నాన్న మూవీని నేను ఎందుకు తీసుకున్నానంటే, హాయ్ నాన్న మూవీలో చాలా మేనిఫెస్టేషన్ గురించి మనం రిలేట్ చేసుకోవడానికి చాలా ఇన్ఫర్మేషన్ ఉందని నాకు అర్థమైంది చూసిన తర్వాత. అండ్ యూజువలీ నేను ఈ లా ఆఫ్ అజంప్షన్, మేనిఫెస్టేషన్ని ఫాలో అవుతున్నప్పటి నుంచి నేను ఎప్పుడైనా ఏమైనా సినిమాలు చూసినప్పుడు కానీ, పాడ్కాస్ట్లు విన్నప్పుడు కానీ, ప్రవచనాలు విన్నప్పుడు కానీ, ఏదో ఒక సిచ్యువేషన్ లేకపోతే సాంగ్స్ ఇలాంటివి ఎక్కడో ఒక చోట నాకు మేనిఫెస్టేషన్తో రిలేట్ అయినట్టు అనిపించేవన్నమాట. అలాంటి సిచ్యువేషనే హాయ్ నాన్న మూవీ కూడా. సో నాకు అట్లా ఎప్పుడైనా మేనిఫెస్టేషన్తో రిలేట్ అయినట్టు నాకు అనిపించినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించేది, చాలా ఎక్సైట్ అయిపోయేదాన్ని నేను. నాకు చాలా ఇష్టం అలా జరిగితే. సో అలాంటి ఒక సిచ్యువేషనే హాయ్ నాన్న. నేను యూజువలీ మూవీస్ చాలా చూస్తాను, రిలీజ్ అయిన ప్రతి ఒక్క మూవీ పక్కా చూస్తాం మేమంతా. సో అలానే హాయ్ నాన్న సినిమాకి వెళ్ళాము. సో హాయ్ నాన్న సినిమాలో ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది. ఓపెనింగ్ సినిమాకి ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది. అదేంటంటే, అనుకో లోపల అయిపోతుందంతే చూడలా, వెనకే నీ కల రావాల్సిందే నీడలా, నీదే 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 నింగే నేల నీదే, నిన్నే నువ్వు నమ్మావంటే అందంది లేదే. సో ఈ సాంగ్ ఫస్ట్ సాంగ్ అనమాట సినిమా ఓపెనింగ్ స్టార్ట్ అయినప్పుడు. నాకైతే మై మైండ్ వాజ్ బ్లోన్. ఎందుకంటే ఈ సాంగ్ మొత్తం మేనిఫెస్టేషన్ గురించి చెప్తుంది. అనుకో లోపల అయిపోతుందంతే చూడాలా, అంటే మనం ఏదైనా అనుకుంటే అయిపోతుంది అంతే. వెనకే నీ కళ రావాల్సిందే నీడలా, నువ్వు అనుకున్నావంటే నీ వెనక నీ కళ నీడలాగా రావాల్సిందే. నీదే 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 నింగే నేల నీదే, నిన్నే నువ్వు నమ్మావంటే అందంది లేదే. నిన్ను నువ్వు నమ్మితే నువ్వు ఏదైనా సాధించవచ్చు అనేది మీనింగ్ అనమాట ఈ సాంగ్కి. సో ఐ వాజ్ సో హ్యాపీ ఇంట్రడక్షన్ సాంగ్ విన్న తర్వాత. దట్ ఈస్ మై సిచ్యువేషన్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద యాక్చువల్ వీడియో. ఇప్పుడు ఈ సాంగ్ ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ తర్వాత మనం ఫ్లాష్ బ్యాక్లో వింటాం. వర్ష విరాజ్ ముందర పాడుతుంది ఈ పాట ఫస్ట్ టైం. అప్పుడు విరాజ్ తనని ఈ సాంగ్ హీరోయిన్ని వర్షాని ఈ సాంగ్ గురించి అడుగుతాడు. ఏంటి ఈ సాంగ్ అని అంటే తను చెప్తుంది అనమాట, చిన్నప్పుడు నేను రాసుకున్న సాంగ్ అని చెప్తుంది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, హీరోయినే రాసింది ఈ సాంగ్. అంటే హీరోయిన్ నమ్మింది ఏమని, మనం ఒకసారి అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది, మనము గట్టిగా అది కావాలని కోరుకుంటే ఏదైనా జరుగుతుంది, జరగని ఏది లేదు అనే మీనింగ్ తనకి తను నమ్మింది కాబట్టే ఈ పాట తను రాసింది చిన్న ఉన్నప్పుడు, రైట్. బట్ ఈ
పర్టికులర్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్లో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే కంప్లీట్ నెగిటివ్ మైండెడ్ క్యారెక్టర్. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఎస్పెషల్లీ నెగిటివ్ మైండెడ్ ఎక్కడ ఉంటుందంటే లవ్, మ్యారేజ్, పిల్లలు, ఈ సిచ్యువేషన్స్ మీద తనకి నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తనకు పాస్ట్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ వల్ల, చిన్నప్పుడు జరిగిన ఎక్స్పీరియన్సెస్ వల్ల వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ మ్యారేజ్ సక్సెస్ అవ్వదన్నమాట. వాళ్ళు ఎప్పుడు గొడవలు పడి అంత హ్యాపీగా ఉండేవాళ్ళు కాదు. సో ఇవన్నీ చూసింది కాబట్టి తనకు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఉండిపోయింది మ్యారేజ్, లవ్ అండ్ పిల్లల విషయంలో. బట్ ఏమవుతుందంటే స్టిల్ కున్నూరులో వెళ్ళినప్పుడు విరాజ్ని కలుస్తుంది. ఫస్ట్ ఒప్పుకోదు, తర్వాత మళ్ళీ ఒప్పుకుంటుంది విరాజ్. కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతాయి, విరాజ్ తనకు కాన్ఫిడెన్స్ ఇస్తాడు దట్ హీ విల్ లవ్ హర్ అని. సో ఆ నమ్మకం వచ్చిన తర్వాత తను పెళ్లి చేసుకుంటుంది. ఎవ్రీథింగ్ బోత్ ఆఫ్ దెమ్ విల్ బీ హ్యాపీ. అక్కడి వరకు బాగానే ఉంటుంది. బట్ కొన్ని రోజుల తర్వాత పిల్లల గురించి టాపిక్ వస్తుందన్నమాట. విరాజ్ పిల్లల గురించి డిస్కస్ చేస్తాడు వర్షతో. అప్పుడు తను వెంటనే కోపం పడుతుంది. ఏమంటుందంటే, మా అమ్మ తన పెళ్ళిలో అనుభవించిందంతా అనుభవించడానికి నేను రెడీగా ఉన్నాను నీతో అని చెప్తుంది విరాజ్కి. సో ఇక్కడ తను ఏం చెప్తుందంటే, బిఫోర్ షీ గెట్స్ మ్యారీడ్ టు విరాజ్ తన మెంటాలిటీ, మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఆల్రెడీ ఈ డైలాగ్ వల్ల మనకి ఏమర్థమవుతుంది, ఆల్రెడీ తను ప్రిపేర్ అయిపోయింది. ఒకవేళ ఏమైనా గొడవలు వస్తే నేను అనుభవిస్తాను విరాజ్ కోసం అని ప్రిపేర్ అయ్యి, అంటే పాజిటివ్ మైండ్ సెట్తో కాదు, నెగిటివ్ మైండ్ సెట్తోనే ప్రిపేర్ అయ్యి పెళ్లి చేసుకుంది. రైట్? సో దిస్ ఈస్ ద నెగిటివ్ థాట్ ఇన్ హర్ మైండ్ రిగార్డింగ్ దర్ మ్యారేజ్. అండ్ విరాజ్ ఏమంటాడు అంటే, మనం కలిసి ఉండమా అని అడుగుతాడు తనని. అప్పుడు మళ్ళీ వర్ష ఏం చెప్తుంది, హూ నోస్, మనం ఎప్పుడు ఇలానే ఉంటామని ప్రామిస్ చేయగలవా అని అడుగుతుంది తనని. సో తను ఆ కంప్లీట్ నెగిటివ్ థింకింగ్లోనే ఉంది మ్యారేజ్ గురించి. అంటే తను ఇండైరెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది, మేము గొడవ ఇప్పుడు హ్యాపీగా ఉంటామేమో, బట్ ఫ్యూచర్లో డెఫినెట్గా గొడవ పడతాము, సేమ్ మా మదర్ ఫాదర్ లానే మా సిచ్యువేషన్ కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని తను 80% ఆఫ్ ద టైం తను నమ్ముతుంది. అందుకే ఇట్లా మాట్లాడుతుంది. సో ఇట్లా చెప్పినప్పుడు విరాజ్ ఏమంటాడు, ఏం మాట్లాడు అనమాట, కొంచెం సేపు సైలెంట్గా ఉంటాడు. అప్పుడు తను ఏం అడుగుతుంది, ప్రామిస్ చేయగలవా అని అడుగుతుంది కదా, తను సైలెంట్ ఉంటాడు. అప్పుడు వర్ష ఏమంటుందంటే, ఏంటి భయపడుతున్నావు అని అడుగుతుంది. ఇప్పుడు విరాజ్ ఏమంటాడు, భయపడుతుంది ప్రామిస్ చేయడానికి కాదు, నీ ఆలోచనలు చూసి భయపడుతున్నాను అని చెప్తాడు. మనము హ్యాపీగా ఎట్లా ఉంటాం ఫ్యూచర్లో అని నేను ఆలోచిస్తుంటే నువ్వు ఎట్లా విడిపోతామని ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు అనమాట. సో ఇక్కడ గొడవకి స్కోప్ లేదు. జస్ట్ ఒక క్యాజువల్ కామన్ సిచ్యువేషన్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య పిల్లల గురించి జరిగింది. కానీ మన వర్షకి ఉన్న నెగిటివ్ థింకింగ్ వల్ల ఇక్కడ గొడవ క్రియేట్ అయింది. రైట్? అండ్ విరాజ్ కంప్లీట్ ఆపోజిట్ వర్షకి, హీఈస్ కంప్లీట్లీ పాజిటివ్ మైండెడ్ పర్సన్. సో ఇక్కడ గొడవ క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, హీరోయిన్కి కావాలి, లవ్ కావాలి, పెళ్ళి కావాలి, పిల్లలు కావాలి, అన్నీ కావాలి తనకి ఇష్టం అవన్నీ. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను భయపడినా అంత భయంలో కూడా సరే మ్యారేజ్ చేసుకుందాం అనే ఒక స్టెప్ని తను షీ వెంట్ ఫార్వర్డ్ టు మ్యారీ హిమ్. సో తనకు కావాలి, కానీ ఎక్కడో భయం. ఎందుకు? తనకు జరిగిన నెగిటివ్ సిచ్యువేషన్స్ వల్ల తన నెగిటివ్ మైండ్ తనకి భయం క్రియేట్ చేస్తుంది అనమాట. బట్ ఇక్కడ గొడవ అంతా అయిపోతుంది. అండ్ ఫైనలీ షీ విల్ యాక్సెప్ట్, పిల్లలకి ఒప్పుకుంటుంది మళ్ళీ గొడవ అయిన తర్వాత కూడా. బట్ అక్కడ కూడా తను భయపడుతుంటుంది. అప్పుడు కూడా భయంగా ఉంది అని చెప్తుంది అనమాట విరాజ్కి. బట్ విరాజ్ ఏమంటాడు, ఐఎమ్ షూర్ హీ ఆర్ షీ విల్ బ్రింగ్ అస్ లాట్స్ ఆఫ్ జాయ్ అని చెప్తాడు తను. బట్ మళ్ళీ హీరోయిన్ ఏమంటుంది, వర్ష ప్రామిస్ చేయగలుగుతావా అని అడుగుతుంది మళ్ళీ. ఎందుకంటే తను భయంతో పాటే షీస్ టేకింగ్ దట్ స్టెప్ ఫార్వర్డ్, భయపడుతుంది బ్యాక్ ఆఫ్ హర్ మైండ్లో. బట్ స్టిల్ షీ వాంట్స్ ఇట్ కాబట్టి షీస్ టేకింగ్ దట్ స్టెప్ ఫార్వర్డ్. బట్ ఓకే అయిపోతుంది, పిల్లలకి ఓకే అంటారు, భయంతోనే ఓకే చెప్తుంది. ఇక్కడ అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. పాపకి సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉందని తెలుస్తుంది పుట్టిన తర్వాత. ఇప్పుడు ఏమైంది,
మన వర్ష ఏదైతే నెగిటివ్ థింకింగ్ చేస్తూ భయపడుతూ ఉందో అదే తను మేనిఫెస్ట్ చేసింది, రైట్? అందుకే నేను చెప్తా, ఎప్పుడైనా మనం ఏం థింక్ చేస్తున్నామో, ఏది ఎక్కువ నెగిటివ్ ఏ థాట్స్ని మనం ఎక్కువ ఎంటర్టైన్ చేస్తున్నాం అనే దాన్ని మనం గట్టిగా కనిపెట్టుకొని ఉండాలి అని నేను ఎందుకు చెప్తానంటే, మన డామినెంట్ థాట్సే మన రియాలిటీని క్రియేట్ చేస్తాయి. ఈ సిచ్యువేషన్లో కూడా అదే జరిగింది. షీ మేనిఫెస్టెడ్ దట్. ఇది జరిగిన తర్వాత షీ గోస్ ఇన్ టు డిప్రెషన్ అండ్ తన నెగిటివ్ థింకింగ్ ఇంకా వర్స్ అవుతుంది, రైట్? అప్పుడు యష్నా మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, అవును నేను వద్దనుకున్నాను, ఇట్లానే అవుతుందని నాకు తెలుసు అని ఆలోచిస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు తన రియాలిటీ అది కన్ఫర్మ్ చేసింది కదా. సో తన నెగిటివ్ థింకింగ్ ఇంకా ఎక్కువైపోయి, అవును నేను అనుకున్నదే జరిగింది, నాకు తెలుసు ఇట్లనే జరుగుతుందని అని చెప్పి 100%. ఇప్పుడు డాక్టర్స్ వచ్చి సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉంది మీ పాపకని చెప్తే 100% బతకదు, చనిపోవడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పినప్పుడు ఆమె వాళ్ళ మాటల్ని 100% నమ్ముతుంది అనమాట. ఎందుకంటే తనే కదా మేనిఫెస్ట్ చేసింది. సో నేను అనుకుంది జరుగుతుంది అని చెప్పి తను నమ్ముతుంది. కానీ విరాజ్ ఎట్లా ఆలోచిస్తాడు? విరాజ్కి కూడా సేమ్ చెప్తారు, మీ కూతురు బతికే ఛాన్స్ చాలా తక్కువ అని. బట్ విరాజ్ ఆమెలాగా అవును ఇదే నా ఫేట్ అని దాన్ని యాక్సెప్ట్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ నెగిటివ్ థింకింగ్ని ఇంకా ఎంటర్టైన్ చేయడు. తను హోప్ పెట్టుకుంటాడు. అందుకే ఇంక్యుబేటర్లో మహిని చూడడానికి వెళ్ళినప్పుడు అడుగుతాడు, మహి ఒకసారి లేస్తావా, ఒకసారి లేయి అని అడుగుతాడు అనమాట తనని. సో ఇక్కడ ఏం చెప్తుంది, ఒక నెగిటివ్ మైండ్ సెట్ పర్సన్ ఎట్లా రియాక్ట్ అవుతాడు కొన్ని సిచ్యువేషన్స్కి, పాజిటివ్ మైండ్ సెట్ పర్సన్ ఎట్లా రియాక్ట్ అవుతాడు సిచ్యువేషన్స్కి అనేది మనం క్లియర్గా చూడొచ్చు ఈ మూవీలో. ఇద్దరికి హారిబుల్ సిచ్యువేషనే అది. విరాజ్కి వాళ్ళ కూతురే, వర్షకి వాళ్ళ కూతురే. బట్ అంత హారిబుల్ సిచ్యువేషన్లో కూడా నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వర్ష ఆ సిచ్యువేషన్ని ఇంకా వర్స్ చేయడానికి నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోయింది. బట్ విరాజ్ అనే పాజిటివ్ మైండ్ సెట్ పర్సన్ ఏం చేసినాడు, ఇదే నా ఫేట్ అని యాక్సెప్ట్ చేయలేదు. హీ వెంట్ ఆపోజిట్ టు దట్ ఫేట్. హీ సెడ్ నో, నేను ఒప్పుకోను ఇది అని చెప్పి హోప్తో ఐ విల్ ట్రై, 1% ఛాన్స్ ఉన్నా నేను ట్రై చేస్తాను అనే మైండ్ సెట్ విరాజ్ది. ఓకే, దాని తర్వాత ఏమవుతుందంటే, ఈ మొత్తం నీకు పాప పుట్టిన తర్వాత ఇట్లా తనకి సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉందని తెలిసిన తర్వాత నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోయిన వర్ష ఏం చేస్తుందంటే, ఇదంతా తీసుకెళ్ళి వాళ్ళ మామ్కి చెప్తుంది. వాళ్ళ మామ్కి ముందే వాళ్ళ మ్యారేజ్ అంటే ఇష్టం ఉండదు, అండ్ తనకి మ్యారేజ్ గురించి ఇంకా నెగిటివ్ థాట్స్ ఉంటాయి. ఎందుకంటే ఆమె సిచ్యువేషన్, ఆమె మ్యారేజే వర్కౌట్ అవ్వలేదు కదా. సో ఆబ్వియస్లీ తనకి మ్యారేజ్ గురించి ఇంకా ఎక్కువ నెగిటివ్ థింకింగ్ ఉంటుంది. వర్ష ఏం చేస్తుందంటే తీసుకొని వాళ్ళ మమ్మీకి చెప్తుంది. ఇంకేముంది, మొత్తం ఇంకా నెగిటివిటీలోకి వెళ్ళిపోతుంది వర్ష. సో వాళ్ళ మమ్మీ తన మైండ్ని ఇంకెక్కువ పొల్యూట్ చేసేస్తుంది. అండ్ షీ గోస్ ఇన్ టు ద నెగిటివ్ మైండ్ సెట్. ఎట్లాంటి మైండ్ సెట్లోకి వెళ్ళిపోతుంది అంటే, తను ఏం చెప్తుంది వర్ష లాస్ట్ ఇంటర్వెల్ ముందు, అంటే ఫ్లాష్ బ్యాక్లో లాస్ట్ సీన్ ఏంటంటే, వాళ్ళిద్దరూ విరాజ్ అండ్ వర్ష కార్లో వెళ్తుంటే తను ఏం చెప్తుంది, నేను కున్నూరు రాకుంటే బాగుండేది, నీతో ప్రేమలో పడకుండా ఉంటే బాగుండేది, నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది, పిల్లల కోసం ఒప్పుకోకుండా ఉంటే బాగుండేది, మహి నాకు పుట్టకుండా ఉంటే బాగుండేది అని చెప్తుంది. సో తను ఆ నెగిటివ్ థాట్స్ని ఎంటర్టైన్ చేస్తూ ఏ సిచ్యువేషన్కి వచ్చిందంటే, అసలు ఇదంతా జరగకుంటే బాగుండేది అని తను అనుకుంటుంది. సో మళ్ళీ ఏమవుతుంది, యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ తర్వాత వర్ష తన పాస్ని మొత్తం మర్చిపోతుంది. ఎక్కడి వరకు మర్చిపోతుంది, తను కున్నూరుకి రావడం మర్చిపోతుంది, విరాజ్తో ప్రేమలో పడడం మర్చిపోతుంది, విరాజ్ని పెళ్లి చేసుకోవడం మర్చిపోతుంది, పిల్లల్ని యాక్సెప్ట్ చేయడం మర్చిపోతుంది, మహిని కనడం మర్చిపోతుంది. తను ఏదైతే జరగకుంటే బాగుండు అని అనుకుంటుందో ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ మొత్తం మర్చిపోతుంది. ఇన్ అదర్ వర్డ్స్, షీ అగైన్ మేనిఫెస్టెడ్ దట్ ఫర్ హర్ సెల్ఫ్. ఇప్పుడు మర్చిపోయిన తర్వాత తనకి ఏం గుర్తులేదు. అండ్ ఆల్సో ఇంకొకటి ఉంటుంది, అది నేను మీకు నెక్స్ట్ చెప్తా, ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్. బట్ విరాజ్ బలంగా కోరుకుంటాడు దేవుణ్ణి.
సో తనేమో నెగిటివిటీలోకి వెళ్ళిపోయి జరగకుంటే బాగుండేది అనుకుంటుంది. బట్ విరాజ్ ఏమనుకుంటాడు, లేదు దేవుణ్ణి కోరుకుంటాడు, లేదు పాప బతుకుతుంది, ఐ విల్ మేక్ ఇట్ వర్క్ అని. ఇదంతా ఫ్లాష్ బ్యాక్. సో ఫ్లాష్ బ్యాక్ మొత్తం అయిపోతుంది. ఇదంతా మీరు ఒకవేళ చూస్తుంటే మీకు తెలుసు, ఈ ఫ్లాష్ బ్యాక్ మొత్తం యష్న అంటే ప్రజెంట్ హీరోయిన్, సేమ్ హీరోయినే బట్ ప్రజెంట్ క్యారెక్టర్ యష్నకి విరాజ్ చెప్తాడనమాట. అదంతా జరిగిన తర్వాత యష్న మళ్ళీ విరాజ్ వాళ్ళ ఇంటికి వస్తుంది ఒకసారి. సో ఇంటికి వచ్చినప్పుడు ఒక సిచ్యువేషన్లో వాళ్ళిద్దరి మధ్య విరాజ్ తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. డాక్టర్స్ ఇట్లా సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉంది, మహి బతకదని చెప్పినప్పుడు తన థింకింగ్ ఎలా ఉంది అనేది కొన్ని డైలాగ్స్లో తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తను ఏం చెప్తాడు, డాక్టర్స్ మహి బతకదని చెప్పిన తర్వాత తను అది యాక్సెప్ట్ చేయడు. ఇంటికి వచ్చి రూమ్ రెడీ చేస్తాడు మహి కోసం. ఇంటికి వస్తుందని బలంగా నమ్ముతాడు, అందుకే ఇంటికి వచ్చి రూమ్ రెడీ చేస్తాడు. యాక్టింగ్ యాజ్ ఇఫ్, రైట్, లివింగ్ ఇన్ ద ఎండ్ అంటారు దాన్ని. మీకు ఏదైనా కావాలి అని అనిపిస్తే ఆల్రెడీ జరిగితే మీరు ఏం చేస్తారు, అట్లనే మీరు బిహేవ్ చేయాలన్నమాట. లా ఆఫ్ అజంప్షన్లో లివింగ్ ఇన్ ది ఎండ్ అంటారు దాన్ని. రూమ్ రెడీ చేస్తాడు. అండ్ నర్సరీకి కూడా వెళ్ళలేదు అని అంటారు కదా డాక్టర్స్, బట్ 10th వరకు అడ్మిషన్ తీసుకుంటాడు స్కూల్లో. అండ్ ఏం చెప్తాడు, వెళ్ళిపోతుందంటే పంపించేస్తానా అని చెప్తాడు. సో అంత డిటర్మైండ్ పాజిటివ్ మైండెడ్ పర్సన్ విరాజ్. నిజంగానే నర్సరీ వాళ్ళకు కూడా వెళ్ళలేదని డాక్టర్స్ చెప్తారు, బట్ తను స్కూల్లో ఉంటుంది అప్పుడు. సో ఇప్పుడు డాక్టర్స్ చెప్పింది నిజమా అబద్ధమా? డాక్టర్స్ నిజమే చెప్పినా చెప్పకపోయినా మనం సంకల్పం గట్టిగా ఉంటే, మనం గట్టిగా మనకు కావాల్సింది కోరుకుంటే డెఫినెట్గా జరుగుతుంది. యూనివర్స్, గాడ్ మనకి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు. దానికి ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది లాస్ట్లో. ఓకే, ప్లీజ్ డోంట్ మేక్ షూర్ యూ వాచ్ ద ఎంటైర్ వీడియో. సో నేనేం చెప్తానంటే, అట్లనే మీకు నచ్చినట్టు జరగలేదనుకోండి, ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. యష్నాకి జరిగిన హారిబుల్ సిచ్యువేషనే నేను చెప్పినట్టు విరాజ్కి కూడా జరిగింది. బట్ వాళ్ళ థింకింగ్ కంప్లీట్ ఆపోజిట్ కాబట్టి యష్నాకేమో తను ఏదైతే నెగిటివ్ థింకింగ్తో నాకు జరగకుంటే బాగుంటుంది అని అనుకుందో అది జరిగింది. బట్ విరాజ్కి కంప్లీట్ పాజిటివ్ జరిగింది, పాపతో హ్యాపీగా ఉన్నాడు. అండ్ ఇప్పటి వరకు యష్న ఆర్ వర్ష మేనిఫెస్ట్ చేసింది నేను మీకు చెప్పాను. ఇప్పుడు విరాజ్ మేనిఫెస్ట్ చేసింది నేను మీకు చెప్తా. నేనేమనుకుంటున్నానంటే, ఆల్ ఆఫ్ అ సడన్ ఆ పాప దగ్గరికి యష్న ఎట్లా వచ్చి ఉంటుంది. సో విరాజ్కి ఎక్కడో ఒక దగ్గర యష్న గురించి రోజు ఆలోచించి విరాజే మేనిఫెస్ట్ చేసినాడని నేను అనుకుంటున్నాను. సో విరాజ్ మేనిఫెస్ట్ చేసినాడు కాబట్టే యష్న అన్ని ఇయర్స్ తర్వాత అంతమంది ఉంటే ఆ పాప దగ్గరికి వచ్చి మళ్ళీ షీల్ ఫాల్ ఇన్ లవ్ విత్ విరాజ్ అగైన్. సో ఐ థింక్ విరాజ్ మేనిఫెస్టెడ్ దట్ ఫర్ షూర్. ఆ టైంలో విరాజ్కి వాళ్ళ సిస్టర్ చెప్తుంది. సో వీళ్ళు గోవాకి వెళ్తారు. విరాజ్ గోవాకి వెళ్తే తను కూడా వస్తుంది అనమాట పాప కోసం, యష్న. సో అక్కడ విరాజ్ యష్న సిస్టర్ని కలుస్తాడు. సో అప్పుడు తను ఏం చెప్తుందంటే, కున్నూరుతో పాటు వాళ్ళ పేరెంట్స్ డివోర్స్ తీసుకుంది కూడా తను మర్చిపోయింది అని చెప్తుంది. సో ఇక్కడ ఇట్ విల్ యాడ్ ఎ పాజిటివ్ పాయింట్ టు హర్. ఎందుకంటే తను ఫ్లాష్ బ్యాక్లో ఉన్నప్పుడు, కున్నూరులో ఉన్నప్పుడు ఏం జరిగింటుంది ఫ్లాష్ బ్యాక్లో, వాళ్ళ పేరెంట్స్ అప్పుడే డివోర్స్ తీసుకోవడానికి అప్లై చేస్తుంటారనమాట. సో ఆ నెగిటివ్ సిచ్యువేషన్ అనేది, ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు విరాజ్ పరిచయం అవుతాడు తనకి ఫ్లాష్ బ్యాక్లో. బట్ ఇక్కడ ఏంటి, తనకి తెలియదు కదా ఇంకా డివోర్స్ తీసుకున్నారని. సో ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అంత ఎక్కువ ఉండదన్నమాట ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ గోవాలో ఉన్నప్పుడు. అండ్ గోవాలో ఇంకొక సీన్ జరుగుతుంది. విరాజ్ బీచ్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు ఫైటోప్లాంక్టన్ ఆల్గే కోసం. విరాజ్ బీచ్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు ఫైటోప్లాంక్టన్ ఆల్గే కోసం. సో తను కూర్చుంటే యష్న తన దగ్గరికి వస్తుంది, అడుగుతుంది అనమాట మొత్తం హీరోయిన్ గురించి, అదే తన వైఫ్ గురించి డీటెయిల్స్ అడిగిన తర్వాత ఇక్కడ ఎందుకు కూర్చున్నారు అని చెప్తాడు. ఇట్లా నేను ఎన్నో ఇయర్స్ తర్వాత వస్తుంది ఫైటోప్లాంక్టన్ ఆల్గే, దానికోసం వెయిట్ చేస్తున్నానని చెప్తే అక్కడ కూడా యష్న ఏమంటుంది, ఒకవేళ రాకపోతే. సో దిస్ షోస్ చిన్న చిన్న వాటిలో కూడా మనకు తెలిసిపోతుంది మన నెగిటివ్, మన మైండ్ సెట్ ఎలా ఉంది, నెగిటివా పాజిటివా అనేది ఇట్లా చిన్న చిన్న విషయాల్లోనే తెలిసిపోతుంది.
ఫస్ట్ ఏదైనా సిచ్యువేషన్ని అప్రోచ్ అవుతున్నప్పుడు ఫస్టే నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. పాజిటివ్గా ఆలోచించండి. ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. సో నేను రాసుకున్నాను అనమాట మొత్తం, అందుకని కొంచెం ఆ సీన్స్ గుర్తున్నాను కదా. సో ఐ హ్యావ్ రిటన్. సో ఫైటోప్లాంక్టన్ ఆల్గే తను అలా అంటుంది కదా, కానీ ఫైటోప్లాంక్టన్ ఆల్గే కనిపిస్తుంది. విరాజ్ చూస్తాడు, మంచి ఫొటోస్ కూడా తీసుకుంటాడు. రైట్. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ దట్ విరాజ్ డిడ్ ఇన్ దిస్ మూవీ ఈస్ ఏంటంటే, పాప లంగ్ రిప్లేస్మెంట్ కోసం డాక్టర్ కాల్ చేస్తారనమాట. ఇట్లా లంగ్ దొరికింది, మనం రిప్లేస్ చేయొచ్చు. బట్ డాక్టర్ ఏమంటాడంటే, ఆర్ యూ షూర్ యూ వాంట్ గో ఫర్ దిస్, ఎందుకంటే బతకడానికి ఛాన్సెస్ మనం చెప్పలేము, ఒకవేళ ఫెయిల్ అయితే పాప చనిపోతుందని చెప్తాడు. బట్ విరాజ్ ఎక్కడ హోప్ని వదలలేదు. ఫ్రమ్ బిగినింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద మూవీ టిల్ ద ఎండ్ వదలలేదు. ఈ పాజిటివ్ మైండ్ సెట్ని తను క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉన్నాడు. డాక్టరే ఓకేనా కాదా అని ఒక డౌట్లో ఉన్నప్పుడు విరాజ్ ఏమన్నాడు, నో, ఐ గో ఫర్ ఇట్, ఐ టేక్ ఛాన్స్. 1% ఛాన్స్ ఉన్నా ఐ టేక్ ఇట్, బట్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఫెయిల్యూర్. సో ఓడిపోవడం నేను తీసుకోను. ఏమి ఇప్పుడు మనకు ఒకటి కావాలి, జరుగుతుందో లేదో అనే భయంతో మనం ఆపేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతే దానివల్ల మనకి ఏం అడ్వాంటేజ్ ఉంది? అది ఒక 1% అయినా ఛాన్స్ ఉంది జరుగుతుందో అని ఎవరైనా చెప్పినప్పుడు ట్రై చేయడంలో తప్పలేదు కదా. ఒకవేళ వస్తే హూ నోస్. అదే చేస్తాడనమాట విరాజ్. తను మేనిఫెస్ట్ చేసినాడు కాబట్టి ఆ టైంలో విరాజ్ వాళ్ళు గోవాలో ఉన్నారు. అండ్ యష్నాని పెళ్లి చేసుకునే క్యారెక్టర్ అతను కూడా ఒక డాక్టర్ అనమాట. ఆ డాక్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గోవాలోనే ఉన్నారు. ఆ టైంకి పెళ్లి కోసం వచ్చినారు. ఈ సిచ్యువేషన్స్ అంతా క్రియేట్ చేసింది ఎవరు? యూనివర్స్ క్రియేట్ చేసింది. ఇట్స్ అ సింపుల్ ఎగ్జాంపుల్, ఇట్స్ ఎ కంప్లీట్ క్లీన్ ఎగ్జాంపుల్. మీరు కోరుకుంటే యూనివర్స్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ సీన్లో it is showing that universe has created a situation so that మహి పాప బతకడానికి ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేసింది యూనివర్స్. ఆ టైంలో పెళ్లి కొడుకు అంటే యష్నాని పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ పర్సన్ డాక్టర్ ఉంటాడు. అతని తమ్ముడు డాక్టరే, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ డాక్టర్లే. అండ్ వాళ్ళు ఒక ఎక్సలెంట్ డాక్టర్స్. ఎవరైతే ఎయిమ్స్లో చదివింటారో వాళ్ళంతా ఒక్కొక్క దాంట్లో స్పెషలైజేషన్ చేసిన సర్జన్స్, ఫిజిషియన్స్ అందరూ అక్కడే ఉంటారు. ఈ పెళ్లి చేసుకోబోయే డాక్టర్ ఎవరైతే ఉన్నారో యష్నాని, తనే వచ్చి ఏం చెప్తాడంటే, అంటే వాళ్ళు ఆలోచిస్తుంటారు ఏం చేయాలి, పాపకు ఆపరేషన్ చేయాలా లేదా అంటే తను వచ్చి చెప్తాడు, మేమందరం చేస్తాము, మేమంతా ఎయిమ్స్లో చదువుకున్నాం, టాప్ డాక్టర్స్, ఒక్కొక్క దాంట్లో స్పెషలైజేషన్ చేసినాం, మేమంతా కలిసి వీఆర్ గోయింగ్ టు డూ ద ఆపరేషన్, ఇట్ విల్ బీ సక్సెస్ఫుల్ ఫర్ షూర్ అని చెప్పి దే విల్ గో ఫర్ ఇట్ అండ్ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. See, it's a beautiful movie. I love it. కంప్లీట్ క్లీన్ మేనిఫెస్టేషన్ గురించి చెప్తున్నారు ఈ మూవీలో. అండ్ ఇదే టైంలో యష్న విరాజ్తో ఏమంటుందంటే, నేనే కున్నూరు వచ్చింటే బాగుండేది, నేనే నీతో ప్రేమలో పడుంటే బాగుండేది, నేనే నిన్ను పెళ్లి చేసుకుంటే బాగుండేది, నేనే మహి నాకే పుట్టుంటే బాగుండేది అని చెప్పి చెప్తుంది. అగైన్ షీ మేనిఫెస్టెడ్ ఇట్. సో నేనేమంటున్నానంటే, మనం హోప్తో పాజిటివ్గా ఉంటే మన కోసం కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. యూనివర్స్, గాడ్ ఆ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తారు. అందుకనే మనం ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే మన గోల్ని ఈజీగా రీచ్ అవ్వగలుగుతాం. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, యూనివర్స్ అయినా గాడ్ అయినా మనం ఏం అడిగితే దానికి ఓకే అనే చెప్తారు వాళ్ళు, మేము ఇవ్వమని చెప్పరు. సో బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ దెమ్ ఫర్. ఓకే, లైక్ డోంట్ డూ ఇట్ లైక్ వర్షలాగా అంత నెగిటివ్ని కోరుకోకండి. బీ పాజిటివ్ అండ్ గెట్ అచీవ్, మేనిఫెస్ట్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, ఐ హోప్ దట్ దిస్ వీడియో మీకు నచ్చిందని నేను 100% నమ్ముతున్నాను. ఇలా ఒక డిఫరెంట్ టైప్లో చెప్తే మీకు మేనిఫెస్టేషన్ గురించి అర్థమవుతుందని నాకు అనిపించింది. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ the video, and I'll see you all in the next video. Bye bye.